దేశంలో అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి ఉచిత రేషన్ అందిస్తున్నట్టు తెలిపారు ప్రధాని మోదీ. సూరత్ తో పాటు దాద్రా నగర్ హవేలీలో ఆయన పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. సొంత రాష్ట్రం గుజరాత్ తో పాటు కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీలో పర్యటించారు ప్రధాని మోదీ. దాద్రా నగర్ హవేలీలో 2580 కోట్ల రూపాయల అభివృద్ధి పనుల్ని మోదీ ప్రారంభించారు. సిల్వాసాలో నమో ఆసుపత్రిని ప్రారంభించారు ప్రధాని. 460 కోట్ల రూపాయల నిధులతో ఈ ఆసుపత్రిని నిర్మించారు. ప్రాంతంలో ఉన్న ఆదివాసీలకు నమో ఆసుపత్రి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గుజరాత్ సూరత్ లో మోదీకి ఘన స్వాగతం లభించింది. లఖ్పతి దీదీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ దేశంలో ప్రతి పేద వ్యక్తికి మోదీ గ్యారంటీ అందుతోందన్నారు. ముద్రా యోజన కింద పేదలకు 32 లక్షల కోట్ల రుణాలను అందజేస్తున్నామని, పేదలకు ఎలాంటి గ్యారంటీ లేకుండానే రుణాలను ఇస్తున్నట్టుగా చెప్పారు. 0 సీట్లు సాధించిన వాళ్లకు ఈ విషయం ఎలా అర్థమవుతుందని ప్రశ్నించారు. దేశంలో అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి తమ ప్రభుత్వం ఉచిత రేషన్ అందిస్తున్నట్టుగా తెలిపారు. రేషన్ అక్రమ రవాణాను సమర్థవంతంగా అడ్డుకుంటున్నట్టుగా చెప్పారు. గుజరాత్ లో సూరత్ కు ప్రత్యేక చరిత్ర ఉందని, భిన్నత్వంలో ఏకత్వానికి సూరత్ ప్రతీక అని, దేశంలోనే సూరత్ నగరం అందరికీ ఆదర్శమన్నారు. ఇక్కడ ప్రతి పౌరుడు తమ విజయాన్ని పక్కవాళ్లతో పంచుకుంటారన్నారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ చట్టం కింద లబ్ధిదారులకు సాయాన్ని అందజేశారు ప్రధాని మోదీ.